ఎంత బండపేటే ఇట్లా ఉంటుంది బండపేటు. ఇక్కడ జలధార పైనుంచి వస్తుంటాయి. ఇప్పుడు నాగదేవతలు వీళ్ళు, అమ్మవారు గంగమ్మ. నీళ్లు వస్తుంటాయి కాబట్టి గంగా వజ్రాల గంగమ్మ అని పెట్టారు పేరు. అఖండ జ్యోతి వెలుగుతుంది, ఎప్పుడు జ్యోతి వెలుగుతుంది. ఇక్కడ గంటలు కూడా బయట చూస్తే ఇలా ఉంటుంది, బండపేట చూస్తే ఇలా ఉంటుంది. పైన పాతాల పాలధార పంచదారలో ఉన్నట్టు అద్భుతంగా ఆ బండపేట్లనే రాళ్ళు ఉంటాయి, రాళ్ల సందునే ఉంటాయి ఇవి. ఇక్కడనే కర్ణాటక స్వామీజీ అని అంటారు, మనం కలిసినాము స్వామీజీ. నమస్కారం అండి స్వామీజీ. మీరు పీఠాధిపతి ఇక్కడ? సంతోషం. పీఠాధిపతి అయితే ఏం కాదు, సేవకులమే. సేవకులేనా? మరి ఇంకా అదే చెప్పుకోవడం అంతే ఉంటుంది కదా. పీఠాధిపతులు అయితే సంతోషం. స్వామీజీ పీఠాధిపతులు అంటే లేదు, సేవకులం అంటున్నారు. ఇక్కడ ఎంత అద్భుతమైన లోయ, ఆహా ఎంత ఆనందంగా ఉందో. పైన చూస్తేనేమో శ్రీశైలము, రోళ్ళు, ట్రాఫిక్ అదో లోకం, కిందికి దిగితే ఇదో లోకం. ఆ ఎదురుగానే సిద్ధరామప్ప కొలను, అది ఆపోజిట్లో ఉండేది సిద్ధరామప్ప కొలను. అద్భుతంగా ఈ బండపేట సందునే స్వామీజీ ఆశ్రమం నిర్మించుకున్నారు, కర్ణాటక స్వామీజీ. అద్భుతంగా మరి అంతేనా? అంతేనా? అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి బండపేటు. సంతోషం స్వామి ఇక్కడి వాళ్ళమే అంటున్నారు. బండపేటు అద్భుతంగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఈ స్వామీజీ ఎప్పుడు ఇక్కడనే ఉంటారు. ఇక్కడ ఇది ఇటన్నే తీస్తుండు స్వామీజీ. ఇక్కడ మీ యొక్క మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు? 1999 ఆగస్టు 1999 నుంచి ఉన్నారంటే ఇంచుమించు 23 సంవత్సరాలు అయింది. ఫస్ట్ అంటే 79. సంతోషం సంతోషం. ఇంచుమించు స్వామీజీ 23 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి అద్భుతంగా అమ్మవారి సేవలో, శివయ్య సేవలో ఉన్నారు. ఒక్కరమే కాదులే కానీ ఉంటారు అందరూ. ఇప్పుడు ఓ యజ్ఞం కావాలంటే అన్ని సమితులు కలిస్తేనే యజ్ఞం అవుతుంది. సంతోషం, చాలా సంతోషం స్వామీజీ. ఇక్కడికి కొంతమంది సాధువులు వస్తుంటారు కదా, బాగానే నాగ సాధువులు వీళ్ళు. చాలా మాకు బాగుంటుంది. ఇప్పుడు మాకు మా తాతగారు వినాథ్ మహారాజు, పంజాబ్ నాథ్ సాంప్రదాయం ఇది. గిరి గిరి నేను శివుడి కృష్ణుడిని. నేను ఆయన సమాధి అయ్యేది మౌనగిరి స్వామి. మౌనగిరి స్వామి తర్వాత రామగిరి. ఎప్పుడు సమాధి అయ్యిండు మౌనగిరి స్వామి? 2006. సంతోషం సంతోషం, చాలా సంతోషం. ఆయన ప్రభావమే ఫస్ట్ నుంచి. స్వామీజీ మొదలు ఇక్కడ ఉన్నారు. మౌనగిరి బాబు ఉన్నారా? మోహనగిరి మహారాజు. మోహనగిరి మహారాజు మొదలు ఉన్నారు. వారి తర్వాత నుంచి మీరు నుంచి మోహనగిరి మహారాజు, తర్వాత రామగిరి, కృష్ణగిరి. అమ్మో, మౌనగిరి మహారాజు, రామగిరి, కృష్ణగిరి మహారాజు, జానకి రామగిరి. ఇంకా చూడండి ఇంతమంది పరంపరగా వస్తుంది అనమాట ఈ దేవాలయాన్ని మంచిగా చక్కగా వాళ్ళు. ఆ నుంచి మళ్ళీ స్టెప్ మారిన తర్వాత ఒక ఆయన భాస్కర్ అని, ఇంకొక ఆయన హరిబాబు అని,
ఇంకొక ఆయన ప్రతాపం, ఇంకొక ఆయన సోమశేఖరని ఆ, ఈ సేవ చేసేవాళ్ళు వస్తూ సంతోషం సంతోషం. మొత్తం మీద చాలా. కానీ మీ కుక్క పిల్లలకు పాలు పెడుతున్నారా ఏమో? తల్లి పాలతోటి ఇంత బాగున్నాయా? మీరు ఎక్స్ట్రా పెడుతున్నారు. ఇవి ఎంత బలంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అంటే చాలా. పాల కాడికి 100 రూపాయలు. మరి అదే పాలు పెడుతున్నారు, తల్లి పాలతోటి అంత బలంగా తయారు కాదు. మనం పెట్టేది ఏముంది, అంతా అమ్మ పెడతాను, అదే సేవ చేస్తున్నాం. సంతోషం సంతోషం. కుక్క చూడు ఎంత బాగుంది. పెట్టేదేమో అమ్మగారే. వీటికి పోషణ చేసేది ఓం నమః శివాయ. అగోరి బాబాకు గురువు గారు. సంతోషం సంతోషం. ఇక్కడ అచ్చుపట్టి స్వామీజీ పీఠాధిపతి. పీఠాధిపతి. ఇంక వీళ్ళంతా సేవకులు అనమాట. ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ ఈ బండపేట కిందనే ఈ గదులు ఏర్పాటు చేశారు. ఇదే చిన్న ఆశ్రమము. సంతోషం. వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మంచిగా అన్ని వసతులు కనిపిస్తున్నట్టు కుటీరాలు అద్భుతంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మౌనగిరి బాబా సమాధి అన్నారు కదా, అదే మోహనగిరి మహారాజు. మోహనగిరి మహారాజు సమాధి అక్కడ చూస్తేనే లోయ. అవతల పక్కన సిద్ధరామప్ప లోయ. ఇట్లా కిందికి దిగితే ఇట్లా చక్కగా ఓం నమ శివాయ. సంతోషం. ఇది కిచెన్ మీరు ఏర్పాటు చేసుకున్నారు సార్. మోహనగిరి బాబా సమాధి. ఇక్కడ ఆశ్రమ సేవకులవి ఇవన్నీ వస్త్రాలు ఇక్కడక్కడ ఆరేస్తున్నారు. యాత్రికులు కూడా వస్తారు. ఇప్పుడు ఉగాది సమయంలో శ్రీశైలం వస్తిమా పోతిమా ఇవన్నీ ఏం తెలియదు. చూడు, వజ్రాల గంగమ్మ ఉంది ఇక్కడ. మోహనగిరి బాబా సమాధి. ఇప్పుడు ఆ స్వామీజీ శిష్యుడు ఇక్కడ ఉండే పీఠాధిపతి శిష్యుడు. అట్లా అద్భుతంగా పాతాళ గంగ లోయ కనిపిస్తుంది చూడండి. ఇది పాతాళ గంగలో ఇప్పుడు ఎండాకాలం తక్కువ ఉన్నాయి, లేకపోతే మొత్తం నిండి ఉంటాయి ఇంకా నీళ్ళు. ఇవంతా పచ్చటి చెట్లతోటి. పైన చూస్తే సత్రాలు, ముందర పోతే పెద్ద రోడ్డు, తర్వాత ఇది ఉంటుంది. అద్భుతంగా కిందికి చూస్తేనేమో ఇదో మరో ప్రపంచం ఉంటుంది. ఇది లోయలో అద్భుతంగా ఆ కనిపించేదే సిద్ధరామప్ప కొలను అనమాట. సిద్ధరామప్ప కొలను, సిద్ధరామప్ప కొలంలో అక్కడ మనం ఆ ఇంటర్వ్యూలు చూసినాము. అది ఎన్నో చూపెట్టినాము. ఇది ఒకటే చూపించాలి, ఇప్పుడు కొత్త చూపిస్తున్నాము. ఇప్పుడు అద్భుతంగా ఇవన్నీ కూడా ఆ మెట్లు సిద్ధరామప్ప లోయలోకి దిగనికే ఉంది అనమాట. అక్కడి నుంచి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లనే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇట్లా అది సిద్ధరామప్ప కొలను, సిద్ధరామప్ప జలపాతము వర్షాకాలంలో బాగా అవుతుంది. ఆపోజిట్లనే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉంది. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే పక్కనే ఇలా వజ్రాల గంగమ్మ అన్నమాట. ఇక్కడ పైనే ఇది మోహనగిరి మహారాజ్ సమాధి. ఇక్కడ పైనే వజ్రాల గంగమ్మ. మళ్ళీ పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఎడమ వైపున పాతాళ గంగలో స్నానం చేయడానికి వెహికల్స్ దారి ఉంటుంది, రోడ్ ఉంటుంది. రోడ్డు గుంట వెహికల్స్లో వెళ్ళి స్నానం చేయొచ్చు. ఇంకా పైకి ముందు సైడ్ వెళ్తే అక్కడ సత్రాలు అవి మెయిన్ రోడ్డు ఉంటుంది. ఇదో మరో ప్రపంచం. ఇట్లా మనం రౌండ్గా ఇట్లా చూస్తే సూర్య అస్తమయ సమయం ఇది. ఇప్పుడు సూర్యాస్తమయ సమయం. ఇప్పుడు ఇట్లా చక్కగా మనం ఈ విధంగా రౌండ్ చూస్తే అద్భుతంగా మనకు ఇదొక మరో ప్రపంచము. ఇది ఉగాది సమయము, అయినా ఇంత పచ్చగా ఉందంటే ఈ లోయ అద్భుతంగా. నీటి ఊట, గంగమ్మ అంటేనే గంగ పుట్టింది ఇక్కడ, అందుకనే నీటి ఊట ఉన్నందుకు ఇంత ఇది ఉంది. అద్భుతంగా. సంతోషం. ఓం నమ శివాయ. సంతోషం. ఎంత సాధు మహాత్ములు వీళ్ళంతా ఇక్కడే ఉంటారు. మీ కుటీరం బాగుంది స్వామీజీ. ఓహో, యాత్రి నివాస్. అద్భుతంగా, సహజంగా, ప్రకృతి సహజంగా. శివయ్య ఉండేదే శ్మశానంలో. ఇంకా చూడు మనం అంతేనా కదా. ఇక్కడైనా పీఠాధిపతి స్వామీజీ వీరే మెయింటైన్ చేస్తున్నారు.
ఎన్ని రోజులు తాగకూడదు అంతే. జై మంజునాథ. మాల ఎలా వేసుకున్నావు? ఇక్కడ స్వామీజీ మీ నామధేయం? జానకిరామగిరి మహారాజ్. సంతోషం. మొత్తం మీద అంతా మీ ఆశ్రమాన్ని కవర్ చేసినాము. ఏమన్నా పీఠాధిపతి అయ్యారు. అవును, సంతోషం సంతోషం. మీ అంటే ఇక్కడ చాలా మంది సాధువులు వస్తుంటారు ఉత్తర భారతదేశం నుంచి, నాగ సాధువులు వీళ్ళంతా కూడా వచ్చి ఒక రోజు 2 రోజులు వాళ్ళకి ఇట్లే ఉండాలి. ఎందుకంటే ఏకాంతంలో మాకు, ఎందుకంటే నెలలు కూడా ఉంటారా? ఇక్కడ నాగ సాధువులు కూడా వచ్చి నెలలు కూడా ఉంటారు అని అంటున్నారు. వారం రోజులు 2 రోజులు వాళ్ళు చెప్పనికే లేదు, మరి నచ్చితే ఓ నెల కూడా ఉంటారు అనుకో. సంతోషం. కురుక్షేత్రం సోమనాథ్ మహారాజు వాళ్ళు వస్తారు. సోమనాథ్ మహారాజు కురుక్షేత్రం. ఇది ఈశాన్య వాయు దిశలో ఉంటుంది ఆయన పీఠం. అంటే ఇప్పుడు మోహనగిరి మహారాజా మీ గురువు? గురువు కాదు, గురుబాయ్. గురుబాయా? అంటే మీ గురువు వచ్చేసి మరి ఆయన పోయితుంది. వారి పేరండి? విఠలాచార్య. విఠలాచార్య వారి గురువు. ఇప్పుడు మోహనగిరి మహారాజు మీ గురుబాయ్. అంటే ఒకటే గురువు శిష్యులు మీరు ఇద్దరు కూడా. చాలా సంతోషం. అద్భుతంగా. చాలా సంతోషం. ఓం నమస్తే. అంటే ఇక్కడ స్వామీజీ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ సాధువులకే తెలుస్తుంది, ఇంకా లేకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళకు తెలుస్తుంది తప్ప మిగతా బయటికి వెళ్ళి యాత్రికులకు వచ్చిన వాళ్ళకి తెలియదు. ఇన్ని రోజుల నుంచి దేవాలయం గుహలో వెలిసింది కాబట్టి, యుగ యుగాల నుంచి ఉన్నప్పటికీ కూడా అందరికీ తెలియదు. అక్కడ గంగ పుట్టింది కాబట్టి వజ్రాల గంగమ్మ అనే పేరు వచ్చింది కనుక అందులోకెళ్ళి గంగ వస్తుంది కదా మనకు, లోపల పాతాళ గంగలో పోయి కలుస్తున్నది కనుక ఈ విధంగా మరి మిగతా వాళ్ళకి తెలియదు అని అంటున్నారు. నిజంగా కూడా చాలా మటుకు ఇక్కడ గుడి ఉందని చాలా మటుకు తెలియకుండా ఉంటుంది. దేవాలయం చుట్టూ కూడా ఇటువంటి గుహలు మంచి చాలా గుళ్ళు చాలా ఉన్నాయి కానీ అందరికీ తెలియదు. ఎవరన్నా వస్తే కూడా ఇప్పుడు ఈ విధంగా పాతాళ గంగ కళ్యాణ కట్టం నుంచి వెనక భాగంలో, సత్రాల వెనక భాగంలో దర్శనం చేసుకోవచ్చు. మంచిది. ఓం నమః శివాయ. అయితే మీకు మౌనస్వామి అని శ్రీశైలంలో ఒక స్వామి ఉండే, వాటర్ ట్యాంక్ కాడ సమాధి అయ్యిండు. ఆ స్వామి మీకు పరిచయం నా స్వామిజీ? అంటే ఆయన అవధూత లాక్కుంటుంటేనేమో మాట్లాడుతుండేనా? మాట్లాడుతుండేనా? వాటర్ ట్యాంక్ కాడ ఉండే స్వామి. అదే బట్టలకి ఇట్లే ఉండవు, దిగంబరంగా ఉండే స్వామి. కొన్ని మాట్లాడాలంటే కొన్ని పద్ధతులను బట్టి, కొన్ని సమయాలను బట్టి వాళ్ళు మౌనం వహిస్తారు. కొంత దానికి ఉంటది కదా, మీరు చూశారు హ్యాపీగా. ఆ మౌనస్వామి కాదు, ఈ ఆయన అన్నసత్రం నడిపే మౌనస్వామి కాకుండా వాటర్ ట్యాంక్ దగ్గర ఉండే మౌనస్వామి. చూసిందే కానీ పరిచయం అయితే ఏం లేదు. కొట్టం ఉండేది, చిన్న కొట్టం ఆయన. ఈ మౌనస్వామి ఏమో మాకు అందరికి తెలుసు, అన్నసత్రం నడుపుతున్నాడు కానీ ఆయన చూసిందే కానీ పరిచయం మాటలైతే ఆయన మౌనంగా ఉండేవాడు, దిగంబరిగా ఉండేవాడు. ఆయన ఒకడు, ఇంకొక ఆయన ములుగొంద, ఆయన చిక్కశంకరయ్య స్వామి. చిక్కశంకరయ్య అవధూతలు వీళ్ళంతా అవధూతలు స్నానాలు వాళ్ళు ఒకసారి ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరితో కొంచెం ఆయన దగ్గర పోయి మాట్లాడి, చిన్నపిల్లలు కదా. ఈయన వచ్చి ఇక్కడ కాశీరెడ్డి నాయన వచ్చేదా శ్రీశైలం అప్పట్లో? కాశీరెడ్డి నాయన మేము అవలోనే మామూలుగా యాత్ర వస్తున్నప్పుడు, ప్రతి సాధు ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్షేత్రానికి యాత్ర చేస్తూనే ఉంటాం. మరి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారని మనకెట్ట తెలుస్తుంది? అవును సార్, వచ్చి చూసినప్పుడే మనకు లెక్క. అవునా? వస్తా అంటారు, పోతా అంటారు. ఇప్పుడు ఆయన అన్నదాన సత్రాలు కూడా వెళ్తున్నాయి కదా. అవును. చాలా సంతోషం స్వామిజీ. ఓం నమః శివాయ. ఓం నమః. అఘోరి బాబాయిన కాలభైరవ్. జై అఘోరి బాబాకి జై హో. ప్రత్యేకత ఏంటిదంటే, ఇది శివాలయములో గర్భాలయము, శ్రీశైల శివలింగము గర్భగుడి కింది నుంచి ఈ నీళ్లు వస్తుంటాయి. అయితే మాణికేశ్వర మాత చెప్పినట్టుగా వజ్రలింగం ఒకటి లోపల ఉంటుంది శ్రీశైల శివలింగం కింద. ఆ వజ్రలింగాన్ని అభిషేకం చేసుకుంటూ ఈ నీళ్లు శ్రీశైల శివలింగానికి అభిషేకం చేసుకుంటూ వస్తాయి. ఈ నీళ్లు కింద పైన పెట్టిన లింగము అది వేరే ప్రతిష్ట, మునులు ప్రతిష్ఠించారు. ఆ వజ్రలింగముని అభిషేకం చేసుకుంటూ వచ్చే నీళ్లు ఇవి గర్భగుడి కిందికి వెళ్ళి. ఓం నమః శివాయ. చాలా రుచిగా ఉంటాయండి ఇవి. వజ్రాల గంగమ్మ దగ్గర ఉంటాయి, చాలా రుచిగా ఉన్నాయి. వజ్రాల గంగమ్మ శ్రీశైలము అమ్మగారికి గంగమ్మ అనేది వచ్చినట్టు పైపు వేసిండ్రు చూడండి, చక్కగా
చక్కగా గుడి కిందంగా ఉంది. ఆడంగా గంగ వస్తుంది కాబట్టి గంగమ్మ గుడి అని కట్టారు. అమ్మవారి విగ్రహం పెట్టారు, అక్కడ శివయ్య విగ్రహం కూడా పెట్టారు. ఈ పైపు ఇక్కడ వేసేసి ఇట్లా ఇట్లా వదిలిపెట్టడం వల్ల చెట్లు పారుతూ పాతాల గంగలు పోయి కలుస్తాయన్నమాట మళ్ళీ. అందుకనే గంగమ్మ గుడి అని ఊరికి రాలేదు, గంగ వస్తుంది కాబట్టి గంగమ్మ గుడి. దేవాలయము శివాలయము శ్రీశైల గర్భగుడి కింది నుంచి వస్తాయి నీళ్లు గనక మహాపవిత్రమైందని ఈ స్వామీజీ కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు వచ్చేసి మరి ఇక్కడ స్నానం చేయండి, దర్శనం చేసుకోండి. శ్రీశైలంలో గుడి చుట్టే ఎన్నో తీర్థస్థలాలు, ఎన్నో గుహలు, ఎన్నో ఇది ఉన్నాయి. ఇంకో కుక్క కూడా దాగుతుంది మంచి హాయిగా. ఆహా, ఎంత అద్భుతంగా. ఇక్కడ ఆశ్రమ కాలభైరవుడు, ఈ యొక్క ఇది ఆశ్రమంలో కాలభైరవుడు అనమాట. 5-6 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. కాలభైరవుడు హాయిగా తాగుతుంది. అట్లా ఈ విధంగా ఇక్కడ మీరు మరి శ్రీశైలంలో ఎన్నో వింతలు, ఎన్నో గుళ్ళు, ఎంతోమంది సాధువులు అక్కడక్కడ ఉంటారు. రహస్యంగా దర్శనం చేసుకోండి. వజ్రాల గంగమ్మ దేవాలయము. పాతాల గంగకు స్నానానికి పోయే దారిలో రోడ్డు దారిలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ స్వామి. వజ్రాల గంగమ్మ వెళ్తున్నాము. ఎంత కళ్యాణ కట్ట నుంచి లోపలికి వెళ్ళాలి. అయితే ఇది పాతాల గంగకు కారులో వెళ్ళి 4 వీలర్ 2 వీలర్లో వెళ్ళి స్నానాలు చేసేది రోడ్ ఇది. ఇట్లా రోడ్డు చక్కగా పోయి ఇక్కడ స్నానాలు చేయడానికి వెహికల్లో పోయి స్నానం చేసేదేమో ఈ రోడ్డు. ఇక్కడ ఆ సిద్ధరామప్ప కొలనేమో ఇంకో అక్కడ కనిపించేది సిద్ధరామప్ప కొలన్. అది ఇక్కడ చెట్లు పచ్చదనంగా ఉన్నాయి, కింద లోపల నీటి ఊట బాగుంది. పాతాల గంగలో పోయి స్నానం చేయొచ్చు ఈ రోడ్డు పోటీ పోయి. ఇక మెట్ల పోటీ నడుచుకుంటూ పోయేదేమో ఆ మెట్లు వేరే అవతల సైడ్ ఉంటాయి, వెనక సైడ్ ఉంటాయి. ఇదేమో ఇట్లా వెళ్ళొచ్చు. దీని పక్కనే మనం పాతాల గంగకు పాతాల గంగకి వెళ్ళి స్నానము చేసి వచ్చే రోడ్డుకు పక్కనే ఇది ఈ యొక్క రత్నాల గంగమ్మ అని ఈ సత్రాల వెనక ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు బహుశా. ఇది అద్భుతంగా. ఇప్పుడు రత్నాల గంగమ్మ దగ్గరికి దర్శనానికి వెళ్దాము. ఇక్కడ నీటి ఊట ఉంటాయి కాబట్టి చెట్లు పచ్చదనంగా ఉంది. లోయ సిద్ధరామప్ప కొలనుకు ఆపోజిట్ వస్తుంది. ఆ ఎదురుగా శివాజీ మ్యూజియం, దాని వెనక సిద్ధరామప్ప కొలనుకు ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ. వెహికల్స్ పోతాయి దానికి. ఇట్లా ఈ పక్కనే ఇది అసలు కనిపించని కూడా కనిపించదు. ఈ మఠాల వెనక సైడు ఇట్లా ఈ విధంగా ఇట్లా చక్కగా కిందికి దగ్గరికి వచ్చిన దాకా రోడ్డు కనిపించదండి. దగ్గరికి వచ్చినాక కూడా కనిపించదు ఈ రోడ్డు. ఇట్లే వెళ్ళాలి. మెట్లు అయినాయి. ఇప్పుడు ఇక్కడ పాతాల గంగ అది లోయ. ఇక్కడ ఒక సాధువు కూడా ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని అద్భుతమైన పైన చూస్తేనేమో మెయిన్ రోడ్డు ఉంటుంది, సత్రాలు ఉంటాయి. కింద చూస్తేనేమో ఇది ఒక అడవి అరణ్యం, మహా అరణ్యం లాగా పెద్ద పెద్ద రాళ్లతోటి అద్భుతంగా ఉంటుంది. చిన్న సాధువు ఒక ఆశ్రమం కూడా ఉంది. అద్భుతంగా చూడండి, పచ్చదనంగా చెట్లు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జలపాతం ఊటలు, నీటి ఊటలు కూడా వస్తాయి. స్వచ్ఛమైన నీళ్లు చూడండి, అద్భుతంగా తాగేటి ఒక పైప్ వేసారు. ఇట్లా స్వచ్ఛమైన చాలా మంచి నీరు. అక్కడి నుంచి కూడా పైనుంచి అండర్ గ్రౌండ్ జలపాతం వస్తుంది. అక్కడ కూడా ఒక పాలధార పంచదార పెట్టినట్టుగా ఇక్కడ ఈ చెట్లన్నీ నీటి ఊటలన్నీ పోతాయి కాబట్టి పచ్చదనంగా ఉంది. ఇక్కడ కూడా ఒక జలధారకు పైప్ వేసేసారు. అవి అద్భుతంగా వస్తుంటాయి జలధార. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్. వజ్రాల గంగమ్మ గుడి చూడండి. ఇక్కడ పైనుంచి పాతాల గంగకు వెహికల్స్ పోయి స్నానం చేసి వచ్చే దారికి కింది సైడ్ ఇట్లా దిగితే
చాలా మందికి తెలియవు ఈ ప్రదేశాలు. గుడి చుట్టే ఇంత అద్భుతమైన గుహలు చూడండి. వజ్రాల గంగమ్మ గుహ ఉంది. సాధు మహాత్ములు ఉన్నాడు. ఎప్పుడు దుని వెలుగుతుంది ఇక్కడ, అద్భుతంగా దుని వెలుగుతుంది. ఓం నమ శివాయ. ఇది పర్వతాలు చూడండి, ఎంత అద్భుతమైన రాయి, అఖండమైన రాయి. ఆ చెట్లు చూడండి, మనకు ఇంచుమించు పాలధార పంచదారలా ఉన్నట్టే ఉంది. సిద్ధరామయ్య పొలంలో ఉన్నట్టుగానే ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా. అద్భుతమైన పెద్ద పెద్ద రాళ్ళతోటి ఈ గుహ. ఈయన కుమారస్వామి ఇక్కడ గణేశుడు. ఓం నమ శివాయ. నాగదేవతలు ఇక్కడ, నాగదేవతలు ఇక్కడ, శివుడు అక్కడ, గంగమ్మ. ఓం నమ శివాయ. నందీశ్వరుడు అక్కడ, అమ్మవారు, నాగదేవతలు. గంగామాత అని ఎందుకు వచ్చిందంటే లోపలి నుంచి గంగ పారుతుంది కాబట్టి వజ్రాల గంగమ్మ అనే పేరు వచ్చింది. ఊరికి రాలేదు. స్వచ్ఛమైన నీరు ఇది, అద్భుతంగా తీర్థం. ఎంత మందిరంగా ఉన్నాయో. అమ్మవారి కిందంగా నీళ్లు వస్తున్నాయి చూడండి, జలధార. ఇదంతా వెనక నుంచి అంతా జలధార వస్తుంది కాబట్టి గంగమ్మ, వజ్రాల గంగమ్మ అని పేరు వచ్చింది. గంగామాత అఖండమైన ఈ యొక్క జ్యోతి వెలుగుతుంటుంది. లోపల నుంచి గంగ వస్తుంది అద్భుతంగా. జూమ్ చేసి చూపెట్టండి. అద్భుతంగా గంగ వస్తుందండి లోపలికి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ అరకట్టి ఇక్కడ పైపులో నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేశారు కనుక లైటింగ్ పెంచి జూమ్ చేస్తుంది.